కెరియర్ గ్యాప్ అనేది 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాలు నేనేం జేయాలి? సో, ఇక్కడ చాలా క్లారిటీగా ఒక విషయం తెలుసుకోవాలి. అండ్ నా కెరియర్ గ్యాప్ ఎంతున్నా గాని, ఇక్కడ 2 పాయింట్స్ మనం చాలా సిన్సియర్‌గా కన్సిడర్ జేసుకోవాలి. ఏంటి అంటే పాయింట్ నంబర్ 1, ప్రెజెంట్ మనం ఎంచుకున్న డొమైన్‌లో ఎంత కా అండ్ ఎన్ని ఇయర్స్ పెడితే కాల్స్ ఉన్నాయి? ఏ విధంగా పెడితే కాల్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ కాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మోర్ థాన్ 3-4 ఇయర్స్ కంటే ఎక్కువ పెడితే మనం దానికి తగ్గట్టు 5 ఇయర్స్ అయినా పెట్టొచ్చు, 6 ఇయర్స్ అయినా పెట్టొచ్చు. మోస్ట్‌లీ ఏంటి అంటే మనము దానికి తగ్గట్లు ప్రాజెక్ట్‌లు రియల్ టైమ్ సినారియోస్ తెలుసా? రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లు తెలుసా? ఎందుకంటే ఇప్పుడు 4 ఇయర్స్ పెడతావు. జాబ్ ఏదో ఒకటి మేనేజ్ చేస్తావు, బట్టి పడతావు, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ చెప్తావు. ఈ క్వెషన్‌లు అడుగుతారు, ఈ క్వెషన్‌లు అడుగుతారు. కంపెనీ జేడీ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటావు. దాని తర్వాత వెళ్లి ఇంటర్వ్యూ క్రాక్ చేస్తావు. జాబ్‌లో జాయిన్ అవుతావు బానే ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? కేటీ దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ దగ్గర, మీటింగ్స్ దగ్గర. ఓకే. వాళ్ళేం చెప్తున్నారో మీకు అర్థం కాదు. ఓకే. వాళ్ళు డీప్ టెక్నికల్‌గా ఎళ్ళిపోతారు. అర్థం కాదు. 5 ఇయర్స్ పెట్టు. దానికి తగ్గట్టు రియల్ టైమ్‌గా మనకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. పాయింట్ నంబర్ 1 ఏంటి అంటే, సో, మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆహ్, మన డొమైన్ ఎన్ని సంవత్సరాలు పెడితే వస్తుందనేది మనం కన్సిడర్ జేసుకోవాలి. దాన్ని బట్టి 3 ఇయర్స్ పెట్టాలా? ఈ 3 ఇయర్స్ పెడితే నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి? 4 ఇయర్స్ పెడితే ఏమేమి నేర్చుకోవాలి? అయి 2 కన్సిడర్ జేసుకోండి. హార్డ్‌లీ 4 ఇయర్స్ మాక్సిమం పెట్టుకోండి. ఇంకా కుదిరితే 4.5. ఓకే. అంతకంటే మించి 5 ఇయర్స్ పెడతా, 6 ఇయర్స్ పెడతా అంటే ప్యాకేజ్‌లు బానే ఉంటాయి. 18,00,000, 20,00,000, 25,00,000 ప్యాకేజ్‌లు ఇస్తారు గానీ, సో, డెఫినైట్‌లీ బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది మనం కోల్పోతాం. సో, అండ్ ఎప్పుడు టెన్షన్ పడుతూ మనం ఉండాల్సొస్తుంది. సో, ఇవన్నీ మీరు ఆలోచించుకొని ప్రాపర్‌గా ప్లాన్ జేసుకోండి.